నమస్తే, నేను ప్రియాంకరం. నారా లోకేష్ ఇప్పుడు రాజకీయంలో తానేంటో చూపించుకుంటున్నాడు. మరి తండ్రికి తగ్గ తనయుడా లేదా తండ్రిని మించిన తనయుడా? దీనికి క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కుమారస్వామి. మరి అసలు కుమారస్వామి గారు ఏమన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన ఐడియాలజీని, విజనరీని పొగిడేశారు. కుమారస్వామి గారేమో లోకేష్ ని పొగిడారు. ఆయన మాటల్లో ఒక క్లారిటీ కావాలి ఇప్పుడు అందరికి. అంటే చంద్రబాబు నాయుడు గారికి మించిన నాయకుడు ఇంకొకరు లేరు అని చెప్పేసి అంటారు ఆయన విజనరీలో. నేను చెప్పేది సో ఇప్పుడు లోకేష్ గారిని తండ్రికి తగ్గ తనయుడు అన్నాడా, తండ్రిని మించిన తనయుడు అని చెప్పారా కుమారస్వామి గారు అన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ కారణంగా, చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా ఇండస్ట్రీస్లు వస్తున్నారు. ఆర్సెల్ మెట్టాల్ కూడా అలానే వచ్చింది. అయితే ఇంత స్పీడ్గా అది శంకుస్థాపన దాకా రావడానికి కారణం ఏంటంటే లోకేష్ గారు తన తండ్రి విజన్ ఏదైతే ఉందో దాన్ని మరింత స్పీడ్గా తీసుకెళ్ళడానికి ఆయన ఢిల్లీ లెవెల్లో చాలా ప్రయత్నాలు చేశారు. ఆ క్రెడిట్ లోకేష్ గారికి కూడా దక్కుతుంది అని అన్నారు. అంటే తండ్రికి మించిన కొడుకు కాదు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వారసుడిగా కనిపిస్తున్నాడు కుమారస్వామి గారికి. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ని కార్యాచరణలోకి తీసుకురావడానికి లోకేష్ గారు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయాడు. భవిష్యత్తు లీడరు లోకేష్ గారు అని చెప్పారు. అంటే విజను ప్లస్ కార్యాచరణ రెండూ ఉన్నటువంటి లీడర్గా లోకేష్ గారిని ఆయన భావిస్తూ ఉన్నారు, అభివర్ణిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన్ని. అందుకే ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ద బెస్ట్ లీడర్ లోకేష్ గారు అని చెప్పేసి కుమారస్వామి గారు అన్నారు. కుమారస్వామి గారు అన్నారంటే కేవలం ఏదో ఆర్సెల్ మెట్టాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన వచ్చింది, ఆ వేదిక మీద అనాలి కాబట్టి అన్నారు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. కారణం ఏంటంటే కర్ణాటక రాజకీయాలతోటి చంద్రబాబు నాయుడు గారికి పరిచయాలు ఉన్నాయి. అలాగే జేడిఎస్ కుమారస్వామి గారు వాళ్ళ తండ్రి దేవగౌడ గారిని ప్రధానం చేసిన వారు చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు ఏదో పరిచయాలు లేకుండా మాట్లాడినటువంటి మాటలు కాదు అవి. సో కంప్లీట్గా ఒక అవగాహన ఉండే కుమారస్వామి గారు చేసినటువంటి వ్యాఖ్యల కింద వాటిని పరిగణించాలి మనం. సో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటి నుంచో కుమారస్వామి గారు చూస్తూ ఉన్నారు. నేషనల్ పాలిటిక్స్లో ఏ విధంగా చక్రం తిప్పారో ఢిల్లీలో అనేది ఆయనకి తెలుసు. దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏ విధమైనటువంటి రోల్ పోషించారు అనేది కూడా తెలుసు. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి కావాలని చెప్పి అవకాశం కూడా వచ్చింది. కానీ దేవగౌడ గారిని చంద్రబాబు నాయుడు గారు ఉంచారు అక్కడ ఆ ప్లేస్లో. సో ఇవన్నీ తెలుసు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఉంటుంది, ఆయన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకి ఎంత మమకారం, ఇవన్నీ తెలుసు కుమారస్వామి గారికి. అందుకే ఆర్సెల్ మెట్టల్కి సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీ దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పైగా పెట్టుబడి. అది చిన్న పెట్టుబడి ఏం కాదు. కొన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ. అంగరంగ వైభవంగా జరిగింది శంకుస్థాపన కార్యక్రమం. దానికి కేంద్ర మంత్రిగా కుమారస్వామి గారు వచ్చి విశాఖకి వెళ్ళారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని చూశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లు ఇప్పుడు లాభాల బాట పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. అంతకుముందు ఏం జరిగింది, 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏమన్నారు కేసీఆర్ గారి ఫ్యామిలీ, అటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఒకవేళ విశాఖ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే గ్లోబల్ టెండర్లో మేము పాడుకొని మేము ఓన్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు. ఈ మాట కేటీఆర్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇంకొక మాట కూడా అన్నారని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. విశాఖకి 25,000 ఎకరాలు ఉంది, విశాఖ ప్లాంట్ని మనం తీసేసుకుంటే ఆ 25,000 ఎకరాలని మనం రాజధానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కూడా అన్నారు. ఆ 25,000 ఎకరాలని మనం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి అన్నారని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ చీఫ్ సెక్రటరీ చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏమి అభిప్రాయం ఉంది అనేది ప్రత్యేకంగా మనం చెప్పవలసిన లేదు. వాళ్ళు కోట్ చేసినటువంటి అంశాలనే మనం చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొంత ఫండింగ్ ఇప్పించి
అక్కడ ఉత్పత్తిని పెంచి లాభాల బాటలోకి తీసుకొచ్చారు విశాఖ స్టీల్ని. ఇప్పుడు దానికి సహకరించింది ఎవరు? కుమారస్వామి గారు. ఎందుకు సహకరించారు? చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అడిగితే ఖచ్చితంగా దాన్ని సాధిస్తారని తెలుసు. అందుకని చెప్పేసి అడగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏం కావాలో అదంతా ఇచ్చారు. అందుకే సంక్షోభం నుంచి, నష్టాల నుంచి అది బయటపడింది. ఇప్పుడు దాని దగ్గరలోనే అక్కడే ఉత్తరాంధ్రలోనే ఆర్సిఆర్ మెటల్ కంపెనీ వచ్చింది. ఇది టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ని మార్చేస్తుందని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందంటే చిన్న విషయం కాదు కదా. దీనికి మొత్తం లైజనింగ్ చేసి మాట్లాడింది ఎవరంటే ఢిల్లీలో లోకేష్ గారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. చాలా మంది ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పి అనుకున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కంపెనీని తీసుకురావడానికి, ఆ కంపెనీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఒకవేళ ఏదైనా నిబంధనలు అడ్డు ఉంటే వాటిని అనుకూలంగా కంపెనీలకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఈ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కు రావడానికి ముందు కొన్ని ఇండియాకి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు, కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి గూగుల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన. దాన్ని సరిచేయడానికి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారి దగ్గరికి ఇలా వెళ్ళి, ఐటీ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇట్లా మార్గాన్ని క్లియర్ చేశారు. దాంతో గూగుల్ AI సెంటర్ కూడా విశాఖలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకవైపు గూగుల్, ఇంకొక వైపు ఆర్సిఆర్ మెటల్. అక్కడే మనకి 3 లక్షల కోట్లు కనపడుతున్నాయి పెట్టుబడి. గూగుల్ AI సెంటర్ వచ్చేసి అది 1,50,000 కోట్ల రూపాయలు, ఇది 1,50,000 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా IBM వచ్చిందా, TCS, తర్వాత క్యాప్జెమిని, అవన్నీ వస్తున్నాయి కంపెనీలు. సో అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఐటీకి హబ్గా మారబోతున్నది. ఆ తర్వాత అమరావతి ఎలాగో క్వాంటమ్ హబ్గా మారబోతుంది. సో 3 జోన్లని ఏర్పాటు చేశారు. క్యారిడార్లు, 3 క్యారిడార్లు ఏర్పాటు చేశారు. ఆర్థిక క్యారిడార్లని. విశాఖ ఆర్థిక క్యారిడారు, అమరావతి ఆర్థిక క్యారిడారు, అలాగే తిరుపతి ఆర్థిక క్యారిడారు. ఇట్లా 3 ఏర్పాటు చేశారు. ఈ 3 ఏర్పాటు చేసి ఈ క్యారిడార్లో, ఆర్థిక క్యారిడార్లో డెవలప్మెంట్ అనేది సమగ్రంగా జరగాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ తయారు చేశారో దాన్ని మెటీరియలైజ్ చేయడానికి లోకేష్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్పి కితాబు ఎవరు ఇచ్చారు? కేంద్ర మంత్రి ఇచ్చారు, కుమారస్వామి గారు ఇచ్చారు. సో కాబట్టి లోకేష్ గారి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని చెప్పి ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే లోకేష్ గారు మంచి లీడరు అని చెప్పి ఆయన కితాబు ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.